వేములవాడ పట్టణంలోని కృష్ణారెడ్డి గ్రూప్ ఆఫ్ స్కూళ్లలో ముందస్తు ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సాంప్రదాయ అలంకరణ పలువురిని కనువిందు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాలల డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ హాజరయ్యారు. పండుగ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. ఈ తెలుగు సంవత్సరాదిన మొదలుపెట్టిన పనుల్లో అందరూ విజేతలు కావాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, తెలుగు ప్రజలందరికీ ముందస్తు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఏం చేసుకోవాలి? బెల్లం వేసుకున్నాం. ఇప్పుడు మా ఉగాది పచ్చడి తయారైంది. ముందుగా అందరికీ విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారు జరుపుకునే పండుగలలో ఉగాది మొదటిది మరియు శ్రేష్టమైనది. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు. ఉగాదిలో ఉ అంటే నక్షత్రం, గా అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించిన రోజుని ఉగాది అంటారు. ఈ పండుగకి ఉగాది పచ్చడి ప్రత్యేకమైనది. దీనిని షడ్రుచుల సమ్మేళనం అని కూడా అంటారు. ధన్యవాదాలు. ముందుగా ప్రేక్షకులందరికీ కృష్ణ విద్యా సంస్థల తరఫున ముందస్తు ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ మన తెలుగువారు జరుపుకునేటువంటి అత్యంత పండుగల్లో ఉగాది అనేటువంటిది ప్రత్యేకమైన పండుగ. ఎందుకంటే ఇది చైత్రశుద్ధ పాడ్యమి రోజు జరుపుకుంటాము. అంటే మనకు ఈ రోజున చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఈ బ్రహ్మ సృష్టి అనేటువంటి నిర్మితమైనది ప్రజలు విశ్వసిస్తారు. నమ్మకంతో ఈ ఉగాది రోజున ఏ పనైనా మొదలు పెడితే దానిలో వాళ్ళు సక్సెస్ అవుతారన్న ఉద్దేశంతో ఈ ఉగాది పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు. అదేవిధంగా ఊ అంటే నక్షత్రము, గా అంటే గమనము. ఈ నక్షత్ర గమనం అనేటువంటిది ప్రారంభించబడినది అనేటువంటి విశ్వాసం ఉంది. సో మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఈ రోజున తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో ఉగాది అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మనకు విద్యా సంస్థలు ఈరోజు పిల్లలు వాళ్ళు ఈ ఉగాది అనేది అంటే సాంప్రదాయబద్ధంగా ఎలా జరుపుకుంటారో మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. సో పిల్లలు ఈ సాంప్రదాయ పద్ధతులను మర్చిపోకుండా ఉండడం కోసం వాళ్ళు మన స్కూల్ స్థాయి నుంచి అన్నీ కూడా నేర్చుకుంటున్నారు. అదేవిధంగా గమనిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా వాళ్ళు తలపెట్టినటువంటి పనుల్లో అందరూ కూడా సఫలీకృతులు కావాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. నేను 6వ తరగతి చదువుతున్నాను. ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని కోరుకుంటున్నాను.